కట్టుబడి జరగాలి. ఒక రా మెటీరియల్ లాగా ఉన్న మనం ఒక హోమ్ లాగా కట్టుబడాలి. సో ఇద్దరు కలిసి ఆ పని చేయాలి కానీ ఆటోమేటిక్ గా జరగదు. అన్లెస్ యూ అండ్ ఐ పుట్ ఎఫర్ట్స్ ఇన్ అవర్ మ్యారేజ్ కెనాట్ బి బిల్ట్. ఇలాగా రియలిస్టిక్ లో ఆలోచించండి. ఈ ఛాలెంజెస్ ఇవన్నీ ఎందుకు మరి వివాహంలో దేవుడు పెట్టాడు? మనలో చాలా మంది వివాహానికి ముందు ప్రార్థన చేశాం, ప్రభువా నన్ను ఆత్మీయంగా బలపరచు, వివాహాల్లో కూడా ఇంకా నేను ఆత్మీయంగా ఎదగాలి, మీ ఇద్దరం కలిసి మీలో ఉండాలి, మీ పనిలో ఉండాలి అని దీర్ఘకాల ప్రార్థన చేశాం. అలాగా ఆత్మీయంగా ప్రభు పోలికలు ఎదగాలంటే మనం ఇలాంటి కొన్ని టఫ్ కండిషన్స్ గుండా వెళ్ళాలి. అలా ప్రభు తీసుకెళ్తా ఉన్నప్పుడు ఏంటయ్యా నాకు ఇలాంటి పరిస్థితులను అనుమతించావంటే అప్పుడు ప్రభు అంటాడు, నీ ప్రార్థనలకు జవాబిస్తున్నాను నేను అంటాడు. కాబట్టి అటు గుండా తీసుకెళ్తాం ద్వారా ప్రభు తన మహిమ కొరకై తన పోలికలు మనలో చెక్కుతూ ఉంటాడు, మనం షైన్ అవుతూ ఉంటాం. కాబట్టి వీటిని చూసి పానిక్ అయిపోవద్దు. కానీ మన ఉద్దేశం ఏంటంటే ఎవరు కూడా అవేర్నెస్ లేకుండా ఈ విషయాలు అసలు తెలియకుండా వివాహ బంధంలో అడుగుపెట్టి బెంబేలెత్తిపోయి కుటుంబాన్ని ఛిద్రం చేసుకోకూడదని మన ప్రయత్నం ఏంటంటే ఈ అవగాహన కల్పించాలి.